మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అంటే ట్యాక్స్ నువ్వు దున్నుకున్నది కజ్ఞం పుక్కల కజ్ఞం అని చెప్పి మాట్లాడుతుంటే ఎంత అహంకారం ఉందో మనకు అర్థం కావాలి. ఎంత అహంకారం ఉందో అర్థం కావాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ మీకు ఇస్తా. ఎన్కేపల్లి 200 ఎకరాలు, అజీజ్ నగర్ 70 ఎకరాలు, హిమాయత్ నగర్ ఇవాళ 290 ప్లాట్లు, 60 గజాల చొప్పున పేదవాళ్ళకి ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఆ భూమిని కూడా మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంటాను. అట్నే అంబేద్కర్ గారి నిధి కింద మంజూరు చేయబడ్డ కోళ్ళఫారాలు ఇవి. అంబేద్కర్ నిధి కింద ఆనాడు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం శాంక్షన్ చేయబడ్డ కోళ్ళఫారాలు పెట్టుకొని బతుకుతుంటే ఆ కోళ్ళఫారాల భూమి ప్రభుత్వపరమైన భూమి అని చెప్పి ఆ కోళ్ళఫారాలు కూడా డిస్మాండ్ చేసి ఆ భూమిని తీసుకుంటాను. అదొక 20 ఎకరాలు ఉంది. అట్లనే పెద్దమంగళారం గ్రామంలో 170 ఎకరాలు, 200 ఎకరాలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారు దాతలు ఇచ్చిన భూమి 1200 ఎకరాలు, సీతారాంపూర్ వెంకటేశ్వర స్వామి దాతలు ఇచ్చిన భూమి 1200 ఎకరాలు ఇవాళ ఇండస్ట్రీస్ కోసం తీసుకునేది అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా అనేక గ్రామాలలో పేదలకు సంబంధించిన భూములన్నీ కూడా ఇవాళ గుంజుకొని వాటి దిల్లుకు అప్పచెప్పి వేలంపాట వేసి ఇలా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ప్లాన్ వేసుకున్నట్ట ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మనం సమకూర్చుకోవాలి. ఆ సమకూర్చేటువంటి మార్గం అంతా కూడా ఇదే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న తీరు చూస్తూ ఉంటే ఎంత నీచమైందో మనకు అర్థం కావాలి. మా దగ్గర బొమ్మరాజపేట అనే ఒక ఊరు ఉంటుంది. బొమ్మరాజపేట అనే ఊరు ఉంటుంది, శామిరిపేట మండలం కింద వస్తుంది. మనం మీరు ఈ మధ్య చూస్తున్నారు. 1965లో ఆ భూములన్నీ కూడా 1049 ఎకరాలు ఇవి. 1049 ఎకరాల భూమి, దాంట్లో ఒక 227 ఎకరాలు, 227 ఎకరాలేమో ఎకరాలు ఇనాం భూములు ఇవి. ఇనాం భూములు అయితే ఎప్పుడో పట్టాలు ఇచ్చిన వాళ్ళకి. మిగతా 775 ఎకరాల భూమి ఏమో ప్రైవేట్ భూమి. ఇది 1045 ఎకరాల భూమిని వాళ్ళు 50 ఏళ్ళుగా, దాదాపు 50-55 ఏళ్ళు అవుతుంది. 2 చేతులు మారినాయి, 3వ చేతులు మారినాయి. మన ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి 65వ సంవత్సరంలో ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళ పేట వచ్చింది. రాగానే గద్దల్లాగా వాలిపోయినరు, బ్రోకర్లు వచ్చిండ్రు. అప్పుడు ధర్నాలు చేస్తే నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయినా. ఆనాడు ఆ ప్రభుత్వం వెనుకకు తీసుకుంది, భయపడ్డది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు ఇవాళ పాతోని పేరిట 24 అవర్స్లో మారింది. పాతోళ్ళ పేరిట 24 అవర్స్లో మారింది. మళ్ళీ దాన్ని ఇంకొకరికి 24 గంటల్లో మళ్ళీ మార్చుకుంటారు. అంటే ఎంత భూదొంగలో ఇలా బొమ్మరాజపేట ఎగ్జాంపుల్ కన్నీళ్ళు పెట్టిస్తూ ఉంటుంది. అట్లే శంషిగూడ అని ఒకటి మా కాన్స్టిట్యున్సీలో ప్రగతినగర్ పక్కకు ఉంటుంది, మీకు ఐడియా ఉండాలి. శంషిగూడ అంటారు దాన్ని, ఎల్లమ్మ బండ అని కూడా అంటారు. 2007 నుంచి నేను ఆనాడు ఉద్యమకారుడిగా నేను కొట్లాడుతూ ఉన్నా. సర్వే నెంబర్ 57 333 ఎకరాల భూమి. రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జర్నలిస్టులకి ప్లస్ వీకర్ సెక్షన్స్ కోసం 176 ఎకరాల భూమిని వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకున్నారు. ఈ 176 ఎకరాల భూమిలో పేదవాళ్ళు అదేవిధంగా జర్నలిస్టులు ఇల్లు కట్టుకున్నారు. ఒకటే సర్వే నెంబరు, ఒకటే గ్రామాంది 333 ఎకరాల భూమిలో 177 ఎకరాల భూమి ప్రభుత్వం మీద ఎట్లయితుంది, మిగతా భూమి ప్రైవేట్ది ఎట్లయితుందో మనకు అర్థం కావాలి. దీనికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కోర్టులో కొట్లాడి ఆ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండే కంచే చేరును మేసినట్టుగా ప్రభుత్వమే దేశ్ పాండే అనేటువంటి బ్రోకర్కి ఇవాళ సుప్రీంకోర్టులో వీళ్ళు చక్కగా కాగితాలు సమర్పించకపోవడం వల్ల, ఆర్గ్యుమెంట్ చక్కగా చేయకపోవడం వల్ల, ఓడిపోవాలని చెప్పి వాళ్ళని సాయం చేయాలని చెప్పి భావించడం వల్ల ఆ భూమి